హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా వరంగల్లో ఉన్న మా ఫ్రెండ్ సుహాసిని గారు తన ఇంట్లో ఏ నోములు నోచుకుంది, అలాగే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి రామాలయంలో 11 రకాల నోములనైతే నోచుకున్నారండి. ఇప్పుడు నేను చూపించబోతున్న ఈ నోములన్నీ చాలా కొత్తగా ఉన్నాయండి నోములు. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా ఇలా సామూహికంగా అందరూ కలిసి రామాలయంలో వరంగల్లో అందరూ కలిసి నోములైతే నోచుకున్నారండి. ముందుగా వచ్చేసి సుహాసిని గారు వాళ్ళ ఇంట్లో ఏ నోములు నోచుకున్నారో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి. సుహాసిని గారు వాళ్ళ ఇంట్లో 4 రకాల నోములైతే సంక్రాంతి పండుగ రోజున నోచుకున్నారండి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో నోముల గురించి వివరిస్తున్నానండి. ముందుగా వచ్చేసి అష్ట చిరంజీవుల నోమండి. ఈ అష్ట చిరంజీవుల నోముకు హనుమంతుడు, విభీషణుడు, బలి, అశ్వత్థామ, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు, మార్కండేయుడు ఇలా అష్ట చిరంజీవుల యొక్క ఫొటోస్ జిరాక్స్ చేసి పెట్టిందండి. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక ప్లేట్ తీసుకొని ఒక్కో దాంట్లో ఒక్కో జిరాక్స్ ఫోటో పెట్టేసి ఒక్కో దాంట్లో ఒక్కో రకం డ్రై ఫ్రూట్స్ ఇలా ప్యాకింగ్ చేసి పెట్టిందండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుందండి. ఇలా అష్ట చిరంజీవుల నోమైతే నోచుకుందండి. మనకు విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా జిరాక్స్ పేపర్ అయినా చేసుకొని 8 ప్లేట్లలో ఈ విధంగా ఫొటోస్ పెట్టి డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసుకొని ముందు గౌరమ్మ పెట్టుకొని ఈ అష్ట చిరంజీవుల నోమునైతే నోచుకోవాలండి. ఈ అష్ట చిరంజీవుల నోముపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. ఫ్రెండ్స్, ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త నోముల యొక్క వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయండి. అలాగే పుష్య ఆదివారాల 5 వారాల వ్రత కథలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. తప్పకుండా మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శ్రీ వారాహీదేవి అమ్మవారి నోమండి. ఈ వారాహీదేవి అమ్మవారి నోముకు వచ్చేసి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెడ్ కలర్ బ్లౌజ్ పీసులు, అలాగే వారాహి అమ్మవారి జిరాక్స్ పేపరు, తర్వాత నల్లటి మినుములు, గాజులు, పుస్తే, మట్టెలు, కుంకుమ ఇవన్నీ కూడా ఇలా ఒక బౌల్లోకి పెట్టేసుకొని ఈ వారాహీదేవి అమ్మవారి నోమునైతే నోచుకోవాలండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదండి, తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, రిప్లై అయితే ఇస్తానండి. ఈ విధంగా 2వ నోము వచ్చేసి వారాహీదేవి అమ్మవారి నోమండి. 3వ నోము వచ్చేసి లక్ష్మీ కుబేర నోమండి. ఈ లక్ష్మీ కుబేర నోముకు ఇలా డబ్బాలు తీసుకోవచ్చు, లేదంటే ప్లేట్స్ అయినా తీసుకోవచ్చు అండి. సుహాసిని గారు ఈ విధంగా డబ్బాలలో పెట్టేశారు. ఈ నోముకు వచ్చేసి లక్ష్మీ కుబేరుని యొక్క ఫోటో ప్లస్ యంత్రం బుక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా జిరాక్స్ పేపర్ పెట్టుకోవచ్చు. తర్వాత కుబేర స్వామి యొక్క స్తోత్రం యొక్క బుక్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి రెడ్ కలర్ కుంకుమేమో లక్ష్మీదేవికి, కుబేరుని కోసమేమో గ్రీన్ కలర్ కుంకుమ ప్యాక్ చేసుకుని ఈ డబ్బాలలోకి వేసుకోవాలండి. ప్రతి ఒక్క దాంట్లోకి కూడా అమ్మవారి ఫోటో, కుబేరుని యొక్క ఫోటో, యంత్రము, స్తోత్రం యొక్క బుక్కు, రెడ్ కలర్ కుంకుమ, తర్వాత గ్రీన్ కలర్ కుంకుమ వేసి ఈ విధంగా లక్ష్మీ కుబేరుని యొక్క నోమైతే నోచుకోవచ్చండి. సుహాసిని గారు ఇంట్లో ఈ నోములనైతే నోచుకున్నారండి. తర్వాత వరంగల్ శివానగర్లో ఉన్న రామాలయంలో వీరందరూ కలిసి సామూహికంగా ఎన్నో రకాల నోములు నోచుకున్నారండి. దాదాపుగా 11-12 రకాల నోములను సామూహికంగా అందరూ ఒకే దగ్గర ఈ రామాలయంలో నోచుకున్నారండి. అందులో భాగంగా ఎదురుకోళ్ల పసుపు నోము, ములక నోము, తులసి నోము, మల్లె నోము, లాలిగౌరమ్మ నోము, పూలబండి నోము, పండ్ల బండి నోము, గాజుల బండి నోము, కూరగాయల బండి నోము, పారిజాతం చెట్టు కింద గొల్లబామ నోము, రేపల్లె నోము, తర్వాత చెరుకు తోట, పసుపు తోట నోము ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ కలిసి ఈ నోములను అయితే నోచుకున్నారండి. కొన్ని నోముల యొక్క వీడియోస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. సంక్రాంతి నోము కోసము అందరూ ఎంత బాగా రెడీ అయ్యారు చూడండి, చూస్తుంటే ముచ్చటేస్తుందండి.
లాలి గౌరమ్మ అలాగే రేపల్లె నోము కోసము ప్రతి ఒక్క సువాసిని కూడా ఈ విధంగా వలాటా వేసుకొని ఈ నోమును నోచుకోవాలటండి. రేపల్లె నోము వలాటా మనం పెళ్లిలో వేసుకుంటాం కదండి, అదే విధంగా రేపల్లె నోము కోసము ఇలా వలాటా వేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి నోమునైతే నోచుకున్నారండి. చాలా బాగా అందంగా రెడీ అయ్యి అందరూ కలిసి సామూహికంగా ఈ నోములు నోచుకున్నారండి. రేపల్లె నోము అయితే నాకు చాలా నచ్చిందండి. దాని వివరాలు నేను ముందు చెప్తూ ఉంటానండి. పురోహితుని యొక్క సమక్షంలో అందరూ కూడా కలిసి గౌరీ గణపతి పూజ చేస్తూ ఈ సంక్రాంతి నోములైతే ప్రతి ఒక్కరు కూడా జంటలుగా కొన్ని ప్రత్యేకంగా కొన్ని ఈ నోములైతే నోచుకున్నారు. ధనలక్ష్మి అంటే బాగా తీయాలి వీడియో. అన్నపూర్ణాదేవి అక్షింతునమ్మ నాద విహారించి మను బ్రోవనమ్మ. అన్నపూర్ణాదేవి అక్షింతునమ్మ నాద విహారి. ఇక్కడ చూస్తున్నారు కదండి గాజుల బండి నోము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూల బండి నోము అయితే ఈ విధంగా నోచుకున్నారండి. కొన్ని ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. జయ జనార్దన కృష్ణ రాధికా పటే అంటూ రేపల్లె నోమునైతే చాలా బాగా చేసుకున్నారండి. రేపల్లె నోము ఏ విధంగా నోచుకోవాలి, అలాగే రేపల్లె నోముకు ఏ ఐటమ్స్ కావాలి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా వివరిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. సువాసిని వారు అందరూ కలిసి సామూహికంగా కలిసి చేసుకున్న ఈ నోముల యొక్క వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సంక్రాంతికి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడేలా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో రేపల్లె నోము గురించి తెలుసుకుందామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.